సిగ్గుపడనీయకు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, లేక ఎవరైతే దేవుని శరణు కోరతారో, లేక దేవుని శరణు కోరి వస్తారో, అలాంటి వారిని దేవుడు దేవుడు నీ జీవితంలో నిన్ను సిగ్గుపడనీయకుండా ఉండాలి అంటే, సిగ్గుపడనీయకుండా చేయాలి అంటే, నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని శరణజొచ్చటము, దేవుని శరణచొచ్చి లేక దేవుని ఆశ్రయించటము నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపడవు. ఆమేన్. మీలో చాలామంది మాస్కులు పెట్టుకునేదేంటి? లేవా? తీసుకొని రాలేదా? వస్తే తెస్తే పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు మీ నోటితో పని ఏం లేదుగా, నా నోటితో పని. బుల్లెమ్మ గారు, ఓ బుల్లెమ్మ గారు, అయ్యో ప్రభువా నీ స్తోత్రాలు నాయన, హల్లెలూయా. కనుక దేని బిడ్డలుగా మనము దేవునికి మన విన్నపాన్ని కరెక్ట్గా తెలియచేయాలి. దేవులను స్పష్టంగా తెలియచేయాలి. ఇప్పుడు మళ్ళీ చెబుతానే, ఒకటి నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, ఆ తర్వాత నన్ను తప్పించుము విడిపించుమా, మూడవది నిత్యము నాకు ఆశ్రయముగా ఉండు. భక్తిహీనులు, కీడు చేయువారు, బలత్కారులు చేతుల నుండి నన్ను విడిపించుము. భక్తిహీనులు, బలత్కారులు, కీడు చేసేటువంటి వారి చేతుల నుండి బలత్కారులు ఉంటారు, బలత్కారంగా ఆక్రమించేసుకుంటారు, బలత్కారంగా నెట్టేస్తారు. అంతే, పావాయ్ నువ్వు చెప్పింది అంటారు. అంటే బలత్కారులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, తర్వాత కీడు చేయవారు కూడా ఉన్నారు. వీళ్ళందరి చేతుల నుంచి నన్ను విడిపించు. ఆ తర్వాత నేను వృద్ధుడినై నా బలము క్షీణించే వరకు కూడా నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడవద్దు. హల్లెలూయా. మీలో ఎవరైనా ప్రభా నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టకు, వృద్ధాప్యంలో కూడా నన్ను విడిచిపెట్టొద్దు, నా బలం క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు అని ఎవరైనా మీలో ప్రార్థన చేశారా? అలాంటి వారు ఎవరైనా ఉంటే చేయొద్దండి. హల్లెలూయా. ఎన్నైనా కూర్చో, ఇన్నిసార్లు చెప్పామరా బాబు సండే స్కూల్లో. ఎవరైనా ఒకరు ఆడవాళ్ళు ఎత్తారు, మగవాళ్ళు ఎవరు ఎక్కలేదు అంటే మీరు అసలు అప్పుడు దాకా అసలు ఆలోచన చేసినట్లేరు కదా. వృద్ధాప్యం వచ్చినప్పుడు అసలు వ్యవహారం ఉంటుంది, ఇప్పుడు కాదు ఉండేది. అసలు వ్యవహారం అంతా అక్కడే స్టార్ట్ అయ్యిద్ది. ఏంటి? అప్పుడు నువ్వేంటో మీ అమ్మాయో మీ అబ్బాయో మీ కొడుకో కూతురో కోడలో ఏం చూస్తాడో అప్పుడు తెలిసిపోయేది వ్యవహారం. ఇంట్లో ఇప్పుడేం తెలియదు. అప్పుడు అది చెదరించుకుంటున్నప్పుడు, ఒక ముద్దేస్తున్నప్పుడు, తిట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఉండదు. అందుకని ఈ భక్తుడు ముందేమంటున్నాడంటే, నాకు వృద్ధాప్యం వచ్చినా నా బలం క్షీణించినా కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు. హల్లెలూయా. అందుకనే వృద్ధాప్యం వచ్చినప్పుడు దావీదు వృద్ధాప్యం గురించి వ్రాయబడినట్లు మిగిలినటువంటి రాజులలో వృద్ధాప్యం గురించి ఎవరి గురించి రాయలా. రాజ్య పరిపాలన చేసినటువంటి రాజుల్లో దావీదు వృద్ధాప్యం గురించి, దావీదు వృద్ధుడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ విషయం గురించి రాశారు. మిగిలిన ఏ రాజుల గురించి కూడా వృద్ధాప్యంలో వారు ఏమయ్యారు, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి రాయబడలేదు. ఇంకోటి ఏంటంటే దావీదు అంత నిండు వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయినటువంటి రాజులు కూడా చాలా తక్కువ. దావీదు అంత నిండు వృద్ధాప్యంలోకి వచ్చి, దావీదు నిండు వృద్ధాప్యంలో
నిండు వృద్ధాప్యంలో ఐశ్వర్య ఘనత ప్రభావములు కలిగి మృతి పొందాడు అని రాయబడింది. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని నెమరు వేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 28వ వచనము చదువుతున్నాను, గమనించండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనము. అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు, చూస్తున్నారా, అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో, అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో, మంచి వృద్ధాప్యములో మృతి పొందాడు. హల్లెలూయా. తన ఎదుట తన కుమారుడైనటువంటి సొలొమోను రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ సొలొమోను చూసి సంతోషించి, అమ్మాయా, నేను సజీవుడిగా ఉన్నప్పుడే నేను నా కలతో నాకంటూ నేను కూర్చున్న సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటువంటి ఒక కుమారుడిని దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన సంతోషించాడన్నమాట. హల్లెలూయా. దేవా, నేను సజీవుడిగా ఉన్నప్పుడే నాకు ఒక మంచి నాకు సింహాసనం కూర్చొని పరిపాలన చేసే కొడుకునిచ్చావు అని సంతోషించాడు. అలాగా మిగిలినటువంటి రాజులు అలాగా కాలేదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే సొలొమోను చనిపోయాడు, కానీ చనిపోయేటప్పుడు రెహబాము సింహాసనం కూర్చోవడం చూడలేదు. ఆయన చనిపోయిన తర్వాత అతను సింహాసనం మీదకి వచ్చాడు. అలాగే రెహబాము అంటే సొలొమోను కుమారుడు, ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి సింహాసనంకి వచ్చాడు, అబియా. కనుక మనం దేని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిందంటే మనము కొన్ని విషయాల్ని దేవుని దగ్గర రిక్వెస్ట్ చేయాలి. వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టద్దు. ఇప్పుడు ఎలాగ నాకు తోడుగా ఉన్నావో అప్పుడు కూడా నాకు తోడుగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఉండాలి, ఎప్పుడు తోడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదో పనికి వెళ్తున్నప్పుడు తోడుగా ఉంటాం కాదు, ఎప్పుడు మనకు దేవుడు తోడుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అందుకనే ఆయన ఆ రిక్వెస్ట్ చేశాడు, ఇక నుంచి మీరు అలా ప్రార్థన చేయండి. మీరు నేను అలాగ ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు? ప్రభా, నేను పెద్దవాడిని అవుతాను, వృద్ధుడిని అవుతాను, వృద్ధాప్యంలోకి వస్తాను, అప్పుడు వాళ్ళు వీళ్ళు చెదరించుకోవడం కంటే నాకు తోడుగా ఉండి మంచి ఆయుష్తో ఆరోగ్యముతో ఈ లోకయాత్ర ముగించినట్లు నడలా దయచూపించు అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. చాలా పర్యాయాలు వృద్ధుల్ని మనం చాలా చులకనతో చూస్తాం, వృద్ధుల్ని మనము తక్కువగా చూస్తాం, వృద్ధుల్ని మనము పట్టించుకోము, వృద్ధుల్ని అంత కేర్ఫుల్గా మనం తీసుకోము. వెతుతావో రేపు అదే కోస్తావు. ఏముంది, ఇప్పుడు నువ్వు మంచి ఆరోగ్యవంతురాలుగా ఉన్నావు, కోడలుగా ఉన్నావు, మీ అత్త మామ వృద్ధులైపోయారు, వాళ్ళు నువ్వు పట్టించుకోవట్లేదు. మీకు చిన్న సంఘటన చెప్తాను. ఒక బాగా చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయ్యి ఆయన మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న వారు చాలా అంటే పేదవాళ్ళు, మామూలుగా చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు. మొత్తానికి దేవుడి దయ వలన ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు, తెలియగలవాడు, బాగా చదువుకున్నాడు. సరే, ఆ అబ్బాయి బాగా చదువుకొని డాక్టర్ అయ్యి గొప్పవాడు అయినప్పుడు అతన్ని చూసి మంచి చదువుకున్నటువంటి ఒక డాక్టర్గా ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాము, మీకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, మీ అబ్బాయి డాక్టర్ గారు మంచిగా చదువుకున్నాడు కాబట్టి ఇస్తామన్నాడు. సరే, ఈ పేద తల్లిదండ్రులు మాదేముందయ్యా వాడు ఇష్టమయ్యా అని చెప్పంటే ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు, నేను డాక్టర్ని కాబట్టి అమ్మాయి కూడా డాక్టర్ బాగా చేసు. సరే, కొంతకాలం బాగా నడిచింది, కానీ ఆ తర్వాత కాలం వచ్చి కొద్ది కాలం గడిచిన తర్వాత అబ్బాయి ఈ తల్లిదండ్రుల దగ్గర ఇష్టం ఉండలే.
ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు మామూలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి వారు, వాళ్ళ ఇల్లు కూడా అంతే బాగోదు. సరే జెండా లేపేసింది. జెండా లేపడం తెలుసుగా, కొంతమంది జెండా లేపేస్తారు. ఏం మాట్లాడేంటి, ఏం తెలియనట్టుగా జెండా లేపేస్తారు. లేపేసింది అంటే ఏంటి, వాళ్ళ ఇంటికి అబ్బాయిని తీసుకెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. సరే వాళ్ళ అమ్మ నాన్న కూడా పానీలే, వాడు బాగా చదువుకున్నవాడు, అమ్మాయి డాక్టర్, వాడు సుఖంగా ఉన్నాయి అనుకొని ఈ వృద్ధాప్యులకు వచ్చిన తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, మనకి ఓపుకున్నంతకాలం చేసుకుందాం, ఓపిక లేనప్పుడు చూద్దాం అనుకున్నారు. మొత్తానికి ఆయనకి పెద్దోడైపోయాడు, ఆయన కళ్ళు కనపట్లేదు, భార్య కొంచెం వయసులో కొంచెంగా సహాయం చేస్తుంది. మొత్తానికి సహాయం చేసుకుంటున్నారు. ఆ పెద్ద ఆవిడ ఈ భర్తకి సహాయం చేస్తామంది. ఎవరు అన్నారు, అరే ఏమిరా మీ నాన్న కూలి పని చేసుకుంటూ చదివించి డాక్టర్ని చేస్తే ఆ ఇద్దరు పెద్దోళ్ళని అలా బడేసి వెళ్ళిపోయేవేంటిరా, నీ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు కదా, పాపం ఆయనకి కళ్ళు కనపట్లేదు, ఆమె పెద్దం అయిపోతుంది, ఇల్లు కూడా ఊడ్చుకోలేని పరిస్థితి అయిపోతుంది అని బాధపడతా అని ఎవరు అన్నారంట. ఇక అబ్బాయికి బాధ వేసేసి వాళ్ళ నావిని అడిగాడు, పర్మిషన్ అడిగాడు, హోమ్ మినిస్టర్ పర్మిషన్ అడిగాడు. ఎవరు పర్మిషను? హోమ్ మినిస్టర్ అన్నమాట, ఆవిడ మినిస్టర్ గారు హోమ్కి, ఇంటికి ఆమెను అడిగాడు. ఆమె అడిగింది అంది, సరే తీసురా, కానీ ఇంట్లో పెట్టొద్దు, అక్కడ పక్కన మన స్థలంలో, అంటే వాళ్ళు ఉండే స్థలం పెడదాం అని అంది. సరే ఆ అబ్బాయి ఎక్కడో చోట్లే నా కళ్ళ ముందు ఉంటారు, ఏదో చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంది. మొత్తానికి ఆ ఇంటి ఆవరణంలో పక్కన వాళ్ళు ఎలా ఉంటారు గుడిసెలో, అలాంటి గుడిసె వేశారు, ఆ గుడిసెలో పెట్టారు. పానీలే ఒక పూట ఒక సమయానికి ఆ ముద్ద అన్నం వేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అయిపోయింది. ఆయన అంటే ఆ పెద్ద ఆయన సత్తు ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటాడు. సత్తు ప్లేట్లు అంటే జలమశ్రీ ప్లేట్లు ఉంటాయి కదా, ఇప్పుడు మన స్టీల్ ప్లేట్లో భోజనం చేస్తూ ఉన్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు సత్తు ప్లేట్లలో భోజనం చేసేవారు, అంటే జలమశ్రీ ప్లేట్లలో భోజనం చేసేవారు. ఆయనకి అదే అలవాటు, అక్కడ కూడా అదే అలవాటు. రోజు ఈ కోడలు తీసుకెళ్ళి కుక్కకేసినట్టుగా ఆ సత్తు ప్లేట్ కొద్దిగా అన్నం వేసి వస్తుంది, ఆయన తింటాడు, పాప మా మీద కడిగి చేయి, అలా అయిపోయింది. ఒకరోజు సత్తు ప్లేట్లో అన్నం వేయటానికి ప్లేట్ కనపడలా, సత్తు ప్లేటు కనపడపోతే అన్నం వేయాలి కదా, మరి ఆయన అన్నం తినాలి కదా, అన్న ప్లేట్ కనపడట్లేదు. అడిగింది ప్లేట్ ఏమైందంటే ఆయన అన్నాడు, అమ్మ నాకు కళ్ళే కనపడట్లేదు, ఆడబెడతాను ఏమైపోద్ది అని చెప్పేసి అని ఆయన అన్నాడు. వాళ్ళ అత్తమ్మని అడిగింది, ఏమైంది ప్లేట్ ఏంటంటే, అక్కడే పెట్టానమ్మా, ఈ కడిగి ఆడబెట్టిన ఏమైందంటే, ఇక ఆవిడ రెచ్చిపోయింది. నేను సత్తు ప్లేట్లో అన్నం వేస్తున్నానని మీ అబ్బాయి వచ్చిన తర్వాత ఆయనకేదో చెప్పి నన్ను దిట్టించాలని సత్తు ప్లేటును దాచిపెట్టారా ముసలోళ్ళారా, ఎంత తెలివి, ధూమ్ అని చెప్పేసి లేచేసింది. ఆవిడ అంది, ఆ పెద్ద ఆవిడ, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, దాచిపెట్టడం ఏందమ్మా ప్లేట్లు, మేము చిన్నప్పటి నుండి మాకు తెలిసినంత వరకు మేము దాంట్లో తింటూ ఉన్నాం కదా, రోజు దాంట్లో తింటున్నాం కదా, దాచిపెట్టేది ఎందుకమ్మా అంటే అని అరిసేసింది. అయిపోయింది. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడు, హాస్పిటల్ నుండి డ్యూటీ నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న అన్నం తిన్నారా అని అంటే, మీ నాన్నగారు తినలేదని అంది. ఏ అంటే మీ నాన్నగారు ప్లేట్ కనపడలేదు అన్నాడు. ఏమైనా అన్నం వేస్తున్నామని ఆయన ప్లేట్ దాచిపెట్టారు, మనమే మంచి ప్లేట్లు తింటున్నామని చెప్పేసి అంటే, ఈయన వెనక ముందు ఆలోచన చేసుకోకుండా మనోడు సీరియస్కి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారి మీద దుమ్మని వాళ్ళ నాన్న మీద లేచాడు. లేచేదలికి వాళ్ళ అమ్మ కోపం వచ్చి భర్తను తిడుతుంది కదా, కోపం వచ్చి, రే నోరు మూసుకో, ఏంటిరా నువ్వు మాట్లాడేది, మేము ప్లేట్లు దాచిపెట్టుకోవటం ఏంటిరా, పాపం ఆయన కళ్ళు కనపడక ఆయన ఇబ్బంది పడుతుంటే నేనేదో ఒక ముద్ద మీరు వేసిన ముద్ద తిని మేము పక్కన పడి ఉంటే ప్లేట్లు దాచిపెట్టరా అంటారేంటారు, మాకు ప్లేట్లు దాచిపెట్టుకోవాల్సిన అవసరం నాకేంటరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ కొంచెం సీరియస్గా మాట్లాడింది. వాళ్ళకు ఒక మనవడు ఉన్నాడు. ఆ మనవడు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న డ్యూటీలకు వెళ్తారు కదా, ఈ అబ్బాయి కొంచెం ఆ తాతల దగ్గర ఆడుకుంటారు. సహజంగా పిచ్చని పిల్లలు అమ్మమ్మ దగ్గర ఆడుకుంటూ ఉంటారు కదా, అట్లా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారిని తాతగారిని అరవటము ఆ పిల్లోడికి తెలిసి వచ్చి, ఏంటి డాడీ, ఏంటి తాతయ్య నడుస్తున్నావు ఏంటి అని అన్నాడు. ఆ పిల్లోడు అన్నాడు, నన్ను మూసుకోపో నీకెందుకు అన్నాడు. చెప్పు డాడీ, ఎందుకు తాతయ్య నడుస్తున్నావు, తాత మీద కోపడుతున్నావు ఎందుకు అని అన్నారు. అప్పుడు ఏమి లేదులే, తాతయ్య ప్లేటు కనపట్టలేదు అందుకని తాతయ్యని అరుస్తున్నానండి.
అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, తాతయ్య ప్లేట్ కనపట్లేదా? తాతయ్య ప్లేట్లు నేనే దాచిపెట్టాను అన్నాడంట ఆ పిల్లోడు. వెంటనే వాళ్ళ నాన్నగారు, నువ్వు దాచిపెట్టావా? వాళ్ళ అమ్మగారు, నువ్వు దాచిపెట్టావా? ఎందుకురా? ఆ ప్లేట్తో నీకేం పని? ఆ ప్లేట్ నువ్వెందుకు ముట్టుకున్నావు? ఆ ప్లేట్ అసలు నువ్వెందుకు తీసుకున్నావు? ఎంత పెద్ద అంటోయినట్టుగా మాట్లాడతలకి ఏం కదా, మీరు కూడా పెద్దలు అవుతారు కదా, వృద్ధులు అవుతారు కదా, అప్పుడు ఆ ప్లేట్లో మీకు కూడా అన్నం పెడదామని దాచిపెట్టాను, అప్పుడు దొరుకుతాయో దొరకవు అని చెప్పేసి అన్నాడంట ఆయన. అర్థమైందా? లైన్లోకి వచ్చింది ఎవరికి? హోమ్ మినిస్టర్కి. ఓహో, మేము కూడా పెద్దోళ్ళం అవుతాము, మాకు కూడా ఈ సత్తు ప్లేట్ గతి. అప్పుడు మనసు మార్చుకోవటం జరిగిందన్నమాట. అత్తమ్మగారు మామయ్య గారు, అత్తమ్మగారు మామయ్య గారు. ఎందుకని? మనవడి దెబ్బకి బెత్తడిపోయింది, అలా కొడుకు దెబ్బకి. జాగ్రత్త. కనుక మనం వృద్ధాప్యం వచ్చినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. మనము బాల్యం నుండి వృద్ధాప్యం వచ్చే వరకు మనము మన జీవితకాలం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండే రీతిగా మనం జీవించటము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రిక్వెస్ట్ తప్పనిసరిగా మనం అందరము చేసుకోవాలి. ఒకవేళ నీ కన్న కొడుకు కూతురు చూడకపోయినా సరే, మనం చెప్పాను కదా, గుర్తుందా? అమ్మాయి వాళ్ళ అమ్మగారికి బ్లాక్ ఫంగస్ వ్యాధి వచ్చింది, బ్లాక్ ఫంగస్ సమస్య వచ్చింది. హాస్పిటల్ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చారు, జాయిన్ చేశారు. అమ్మ వస్తా బంగారం ఏమైనా తీసుకుంటారా, కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కదా, పెట్టాను తీస్తూ మా దగ్గర ఒళ్ళే. చెవులు ఉన్న బంగారం, దాచిపెట్టిన బంగారం మొత్తం తీసుకొచ్చిన డబ్బులు హాస్పిటల్లో జాయిన్ చేసేసారు. జాయిన్ చేసిన తర్వాత అంతే, హాస్పిటల్ బెడ్ మేము పెట్టారు, బయటకు వచ్చేసేసి ఆ బంగారాన్ని పంచుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆమెను హాస్పిటల్ వదిలిపెట్టేసేసి 2 రోజులు అయింది. ఆమెకి మెడిసిన్ ఇవ్వలేదు, ఆహారం పెట్టలేదు. ఆ అమ్మాయిని ఆమెను జాయిన్ చేసినటువంటి ఆయన ఫోన్ చేసి, అమ్మా ఏంటి మీ ఇట్లా చేశారంటే, ఆమె అంటుంది, పాష్ గారు మాకు మా అమ్మగారు అంటే ప్రేమ లేదనుకున్నారా? మేము మా అమ్మగారు బాగా చూసుకోమనుకున్నారా? అదేమో బ్లాక్ ఫంగస్ అంట, మేము ఉండకూడదంట అక్కడ, అందుకొని వచ్చేసాము. మరి బంగారమో? దానికి లేదు బ్లాక్ ఫంగస్. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోగం, ఈ బంగారము డబ్బులు పనిచేసుకుందామని తీసేసుకున్నారు. చూడండి ఎంత ఘోరము. కనుక దేని బిడ్డలారా, దావీదు రిక్వెస్ట్ అద్భుతమైన రిక్వెస్ట్. ఏమైతే రిక్వెస్ట్ చేశాడో సేమ్ అదే జరిగింది. వృద్ధాప్యంలోకి వచ్చే వరకు కూడా దేవుడు ఆయన్ని విన్నపాలు కొన్ని విషయాలు మనము ఇప్పటి నుండి అడుగుతూ ఉండాలి. ఇప్పుడు నుండి కాదు, చిన్నప్పటి నుండి అడుగుతూ ఉండాలి. ఆమేన్. అది ఏమని అడగాలంటే, ప్రభువా ఇప్పుడు నేను చిన్నవాడుగా ఉన్నాను కానీ నీవు నన్ను విడిచిపెట్టద్దు. ఎందుకు ఆ రిక్వెస్ట్ అంటే, రెండో కారణం చెబుతున్నా వినండి. ఎందుకు ఆ రిక్వెస్ట్ అంటే, ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా విడిచిపెట్టొచ్చాము కానీ దేవుడు అద్భుతంగా యెహోషువతో మాట్లాడాడు. దేవుడు అద్భుతంగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైనదును. ఇదిగో చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. హల్లెలూయా. యెహోషువా, మోషేకు ఎలాగ నేను తోడై ఉన్నానో అలాగే నీకు తోడై ఉంటాను. అంతేకాకుండా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? ఆ మాట అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. కనుక దేని
ఎల్లప్పుడూ మనకు తోడైండును గాక. హల్లెలూయా. ఇప్పుడే కాదు, వృద్ధాప్యం వచ్చే వరకు, ఈ భూమి మీద మనం యాత్ర ముగించే వరకు కూడా ఆయన తోడైండును గాక. మన పనుల్లో తోడైండును గాక, ఇబ్బందుల్లో తోడైండును గాక, ఇరుకుల్లో తోడైండును గాక, సమస్యల్లో తోడైండును గాక, ప్రతి నిత్యము కంటికి రెప్పవలే కాపాడుకొనును గాక. దేవుడే మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. సరే, ఈరోజు మీతో చెప్పాలనుకున్న అంటే ఆ రిక్వెస్ట్లు బైబిల్లో దేవుడు దావీదు దేవుని దగ్గర చేసిన రిక్వెస్ట్ ఒకసారి అన్ని రాసుకున్నారా? చదవండి, వినండి. అంటే ఎందుకు చదువుతుందంటే, ప్రాముఖ్యంగా ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, మీ ప్రార్థనలో ఆ విషయాలు ఉండాలి. అందుకోసం మీరు చేసే ప్రార్థనలో అదిగో ఆ విషయాలు ఉండాలి. ఒకటి, ఏ పరిస్థితుల్లో కూడా నన్ను సిగ్గుపడనివ్వకు, అంటే తల దించుకునేవాడుగా నన్ను చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎదుటివారి ఎదుట సిగ్గుతో తల వంచుకునే విధంగా నన్ను చేయొద్దు. ఎదుటివారి ఎదుట తల దించుకునే విధంగా పైకెత్తు. ఆమేన్. అది నేర్చుకోవాలి. నన్ను ఎన్నడూను సిగ్గుపడనివ్వకము. రెండవది, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, విడిపించుము. తప్పించు, విడిపించు. 2. 3, నాకు ఆశ్రయముగా నుండుము, నిత్యము నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. 4, భక్తిహీనులు కీడు చేయువారు బలాత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించుము. కీడు చేసేవారు భక్తిహీనులు బలాత్కార చేతుల నుండి నన్ను రక్షించుము. వృద్ధాప్యమందు నన్ను విడువకము. నా బలము క్షీణించినప్పుడు కూడా నన్ను విడువకము. నాకు దూరముగా ఉండకము, నన్ను రక్షించుము. నాకు కీడు చేయువారే నన్ను మాత్రము సిగ్గుపడనీయకము. వచ్చు తరమునకు, ఇది లేదా 7 దేవా, వచ్చు తరమునకి నీ శౌర్యను గూర్చి నేను తెలియజేయనట్లు తల నెరిసి రుద్దుండై ఉండు వరకు నన్ను విడువకము. హల్లెలూయా. వచ్చు తరాలకి నీ గొప్ప కార్యాల గురించి నేను నీతో వారికి చెప్పటానికి నాకు తలనేర్చి రుద్దున్నై ఉండే వరకు నన్ను విడువకము అని మాట్లాడుతున్నాడు అన్నమాట. కనుక కొన్ని విషయాలు తప్పనిసరిగా మన ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేసుకోవటము మంచిది, చేయాలి కూడా. కొన్ని తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. అందుకనే యేసుప్రభువు వారు ప్రార్థన శిష్యులకి నేర్పినప్పుడు ఆ పరలోక ప్రార్థన అంటాం కదా, ఆ పరలోక ప్రార్థనలో ఒక రిక్వెస్ట్ మామూలుగా ఉంటుంది. ఏమిటి రిక్వెస్ట్ అంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అంటే ప్రతిరోజు మనకి కావలసిన ఆహారాన్ని ఆహారం మనం తీసుకున్నట్లు, ఆ ఆహారం మనకు లభించినట్లు కూడా ప్రార్థన చేసుకోవాలి మనం. అయ్యా, ఏ ఆహారం తీసుకుంటే నాకు మంచి ఆరోగ్యం ఉంటానో ఆ ఆహారం నేను తీసుకున్నట్లు నాకు సహాయము చెయ్యి. అనుదిన ఆహారం నేను మాకు. కనుక బాగా ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థనలో మంచి రిక్వెస్ట్లు పెట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఒక తండ్రి వేరే దేశంలో ఉంటాడు. ఆ దేశం నుంచి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు అబ్బాయి అమ్మాయి అన్నారు. ఆ అబ్బాయి ఎదురుకెళ్ళి వాళ్ళ నాన్నగారు, ఏనాన్న బాగున్నావా, ఏంటి, ఎలాగున్నావు, ఏంటి, ఏం మాట్లాడట్లా. వాళ్ళ నాన్నగారు బ్యాగులు తీసి ఓపెన్ చేసేసి చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళ నాన్నగారు ఏం తీసుకొచ్చాడా చూస్తున్నారన్నమాట. వీళ్ళకి అంతే కదా, ఈ చిన్నపిల్లకి ఏంటంటే నాన్న బాగున్నాడా అమ్మ బాగుందా కాదు, వాళ్ళు ఏం పెడుతున్నారా, ఏం తీసుకొచ్చారా, ఏం తిందామని చూస్తూ ఉంటారు అన్నమాట. అది బ్యాగులు దిగుతూ ఉంటారు వీళ్ళు. సరే, కందిపాకండి నేను ఇస్తానని చెప్పాడు నాన్న. వాళ్ళ నాన్నగారు బ్యాగ్ ఓపెన్ చేసేసి కూర్చొని, అమ్మాయి ఇదిగో నీకు ఇదిగో అంటే వాళ్ళ అమ్మాయికి అంటే వాళ్ళ చెల్లో అక్కో ఇన్ని వచ్చినాయి, ఇన్ని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న.
వీడికేమో ఇన్ని వచ్చినాయి. ఒకసారి అన్నాడు, ఏంట్రా ఎడుతున్నావు, ఎందుకు ఎడుతున్నావు అంటే, అక్కకేమో అన్ని తీసుకొచ్చావు, నాకు ఇన్ని తీసుకొచ్చావు, నేనంటే నీకు ప్రేమ లేదు, అక్కంటే ప్రేమ అని చెప్పేసేసి మనోడు అని ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆగు ఆగు అన్నాడు. ఏడబాక ఆగు అన్నాడు. ఆగిన తర్వాత, నేను ఊరి నుంచి వస్తున్నానని తెలుసు. అక్క నాకు ఫోన్ చేసి, నాన్న నాకు అది తీసుకురా వస్తా అని మధ్యాహ్నం ఫోన్ చేసి, నాన్న మర్చిపోయాను అది తీసుకురా అని చెప్పిద్ది. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేసి, నాన్న ఆడితో పాటు ఇది కూడా తీసుకురని, నేను రేపో ఎల్లుండో వస్తాను అనగానే 10 సార్లు ఫోన్ చేసి 10 చెప్పింది. కాబట్టి ఆ అమ్మాయి చెప్పిని తీసుకురాకపోతే బాధపడతామని నేను తీసుకొచ్చా. కాబట్టి ఆ అమ్మాయి నాకు ఎన్ని చెప్పిందో అన్ని తీసుకొచ్చా. నువ్వు నాకు ఫోన్ అన్నా చేసావా? వస్తున్నాను తెలుసుగా, ఫోన్ అన్నా చేసావా? కనీసం నాన్న ఊరి నుంచి వస్తున్నావంట, వస్తా ఏమన్నా తీసుకురా నాన్న, నాకు ఇది తీసుకురా అని చెప్పావా అంటే వీడు మౌనం. వాళ్ళ నాన్నకి ఫోన్ చేయలేదు, తీసుకురమ్మని చెప్పలేదు. కేవలం మా నాన్నగారు వీడు బాధపడతాడేమో, అమ్మాయికి అన్ని తీసుకొస్తున్నానని ఆ ఉద్దేశంతో వీడు జాలిపడేదో తీసుకొచ్చాడు వీళ్ళ నాన్నకి. అవి తీసుకొని అవి చూసి నేనంటే ప్రేమ అంటున్నాడు. అలాగనే మీలో చాలామంది ప్రార్థన చేయరు. ప్రార్థనలో దేవునికి నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది సమస్యగా ఉంది, నాన్న నాకు ఇది ఇబ్బందిగా ఉంది, నాన్న నాకు మంచి ఇల్లు కావాలి, నాన్న మంచి ఫ్లోరింగ్ కావాలి, కరెంట్ కావాలి, ఫ్యాన్ కావాలి, స్థలం కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి బిడ్డల్ని బాగా ప్రార్థన అందుకనే దేవుడు ఎవడు? అందుకనే దేవుడు ఎవడు? ఇక ఏమైనా ఇస్తున్నాడంటే తండ్రిగా జాలిపడి ఏదో ఇస్తున్నాడు అంతే. కనుక నీవు నీ తండ్రి, ఆయన పేరే శ్రీమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వ సంపదలకు గని. ఆమేన్. ఆ శ్రీమంతుడుకు దేవుడు ఏదైనా ఇవ్వగలడు. భౌతికమైన వాటిని ఇవ్వగలడు, ఆధ్యాత్మికమైన వాటిని ఇవ్వగలడు. అంతేకాదు ఈ లోకంలో ఉన్నతమైన స్థితి కూడా నీకు ఇవ్వగలడు. ఆమేన్. అందుకనే ఈ మహానుభావుడు అడుగుతున్నాడు. ఏమో అసలేమి ప్రార్థన చేస్తేగా, అడిగితేనేగా, దేవుని దగ్గర గోదాడితేనేగా, దేవునికి చెప్పుకుంటేనేగా, ప్రభువా ప్రభువా నన్ను విడిచిపెట్టబాకయ్యా, ప్రభువా నన్ను విడిచిపెట్టబాకయ్యా, ప్రభువా నన్ను విడిచిపెట్టబాకయ్యా, ప్రభువా సహాయం చేయయ్యా, నన్ను సిగ్గుపడబాకయ్యా, ఈరోజు సిగ్గుపడుతున్నానయ్యా, అందరూ మమ్మల్ని దోషంగా చూస్తున్నారయ్యా, అప్పులలో వచ్చి పదే అడుగుతున్నారయ్యా, అప్పులలో తిడుతున్నారయ్యా, సిగ్గుపడని బాకు, నా తల పైకెత్తు అని రిక్వెస్ట్ చేస్తే, అని మొరపెడితే, ప్రభువా ఇప్పుడు నాకేమీ లేదయ్యా, ఒకరోజు నాకు సమస్తం కావాలని రిక్వెస్ట్ చేస్తే దేవుడు గ్రాంట్ చేస్తాడు. హల్లెలూయా. అదే మొన్న ఒక చిన్న వీడియోలు చూశాను. ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టారు కదా, సరార్దర్ కాటన్ గారు అని ఆయన ఆనకట్ట కట్టాడు. వింటున్నారా? ఆనకట్ట కట్టాడు. ఆనకట్ట అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు ఆనకట్టని? ఇంగ్లీష్లో ఏమంటారు ఆనకట్టని చదువుకునే పిల్లలు? డ్యామ్. సరే, ఆ డ్యామ్ కట్టడానికి అయ్యా చాలా నీరు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నీరంతా సముద్రంలో కలిసిపోకుండా ఇదిగో ఈ నదికి ఆనకట్ట కట్టి, డ్యామ్ కట్టి ఆ నీళ్లు నిల్వ చేస్తే 1000 ఎకరాల అని ఆయన ఆలోచన చేసి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశారంట. సరార్దర్ కాటన్ గారు రాశారంట. వారు నీవు పంపిన రిక్వెస్ట్, నువ్వు పంపిన విన్నపాన్ని మేము ఆమోదించాము. చూసారా? 2, ఆమోదించడమే కాదు, ఆ దినాల్లో అంట ఆ డ్యామ్ కట్టడానికి ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన డబ్బులు 4 లక్షలు అంట. 4 లక్షలు. ఇప్పుడు మన వాళ్ళకి కట్టండి డ్యామ్ అంటే 4 లక్షల కోట్లు వేస్తారు. వాటిలో ఎన్ని కమిషన్లో
ఎన్ని పోతాయో ఎడిపోతాయో పోతా అటు ఉంటాయి. ఆ 4 లక్షలతో అంట ఆ డ్యాము కట్టడానికి ఆయన వెతికి ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు, తక్కువ కూలికి ఎవరు పనిచేస్తారు పడితే ఈనాడు తూర్పుగోదావరి జిల్లా సస్యశ్యామలమైంది తెలుసా. ఆ రిక్వెస్ట్ని గవర్నమెంట్ ఆమోదించింది. గవర్నమెంట్ రిక్వెస్ట్ ఆమోదించాలంటే రిక్వెస్ట్ వెళ్ళింది. అలాగనే పరలోక హైకమాండ్, ఆమేన్, పరలోకమందు ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు, పరలోకమందు ఉన్నటువంటి భూత భవిష్యత్తు వర్తమాన దేవుడు, ఈ సర్వలోకానికి నాదుడు అయినటువంటి దేవుడు, అందరికంటే గొప్పవాడేటువంటి ఆయన, ఆ హైకమాండ్ ఆమోదించాలంటే నీ దగ్గర నుండి ఆమేన్ ప్రార్థన విన్నపము వెళ్ళాలి. ప్రభువా నన్ను గొప్పవాడిగా చెయ్యి, ప్రభువా నా బిడ్డల్ని గొప్పవాడిగా చెయ్యి, ప్రభువా నా బిడ్డల్ని జ్ఞానవంతులుగా చెయ్యి, ప్రభువా నాకు లేమి తీసివేయి, ప్రభువా నాకు ఆరోగ్యమి, ప్రభువా నాకు సమాధానమి, ప్రభువా నాకు నెమ్మదిని, ప్రభువా నా కుటుంబంలో శ్రేష్టమైనటువంటి సమృద్ధైన ఆహారాన్ని పంపించు. రిక్వెస్ట్ పరలోక హైకమాండ్ గ్రాంట్ చేస్తుంది. ఆమేన్. రిక్వెస్ట్ వెళ్తూ ఉండాలి. ఇంకో విషయం చెప్తామేనండి. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మగారిని డబ్బులు అడిగింది. అమ్మ ఇదంతా నేను ఎందుకు చదువుతుంది తెలుసా, మిమ్మల్ని ప్రార్థనలో రేపాలని. మన దగ్గర నుండి ఈ చెడుకూరు గ్రామంలో, ఈ ప్రకాశం జిల్లా పచ్చూర మండలంలో ఈ నాయోతు ప్రార్థన మందిరం నుండి దేవుని రిక్వెస్ట్ పగలు రాత్రి వెళ్ళాలి. హైకమాండ్ జోక్యం చేసుకోవాలి. ఆమేన్. అది నా ఆశ. విజ్ఞాపన వెళ్తూ ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన వెళ్తూ ఉంటుందో, ఎక్కడైతే మనవులు వెళ్తూ ఉంటాయో అక్కడ ఆ స్థలం మీదకి చేపెడతాడు. ఏంట్రా ఊరంతా ప్రశాంతంగా ఉంది, ఏంటో ఇళ్ళల్లో అందరూ కమ్మక సినిమాలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, నవ్వుకుంటా, ఎగిలి అంటే ఇంట్లో నుంచి ఏంట్రా బాబు ఒకటే విజ్ఞాపన, ఇంట్లో నుంచి ఏంట్రా నాయన ఒకటే మరా, ఇంట్లో నుంచి ఏంటైనా ఒకటే ప్రార్థన, ఒకటే కన్నీరు వస్తుంది అని వెంటనే గాబ్రియేల్ దూత, దేవుని దూత, గాబ్రియేల్ ఇట్రా. గాబ్రియేల్ దూత వచ్చింది. అదుగో ఆ ఇంటిల నుంచి, అదుగో ఆ స్థలంలో నుంచి మనవి వస్తుంది, వెళ్ళు అంటది. వెంటనే గాబ్రియేల్ దూత దిగి వచ్చి ఆ గాబ్రియేల్ దూత పక్కన నిలబడి, జకరియా, ఓ జకరియా, కొర్నేలి, మరియమ్మా ఒకసారి వాళ్ళు బెత్తరపోయారు. దేవదూతలు వాళ్ళు చూడలా. వెంటనే ఆ పిలుపు విన్న వారు చూస్తే ప్రభావం గల దేవదూత, రెక్కలతో ఉన్నటువంటి ఆ దేవదూత కనపడింది. అంటుంది, నీకి చేరాయి. దేవుడు అలాంటి భాగ్యాన్ని నాకు ఇచ్చునుగాక, మీకు ఇచ్చునుగాక. నా ఆశ అండి. ఈ స్థలం నుంచి, ఈ ప్రాంతం మీద నుంచి దివారాత్రులు దేవునికి మొరలుతా ఉండాలి. ఆ పరలోకమందున్న దేవుడు ఏదైనా చేయగలడు, అంతే. ఆమేన్. ఏదైనా చేయగలడు. నీవు రిక్వెస్ట్ చేయాలే కానీ, నువ్వు విన్నపము చేయాలే కానీ, నువ్వు మొరపెట్టాలి కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయనకి. కానీ మనం నిద్రపోతులం అవుతున్నాం, తిండిపోతులు అవుతున్నాము, సోమరులు అవుతున్నాము. సినిమాలు, సీరియళ్ళు, ప్రార్థించలేని అజ్ఞానము, అవివేకం ఆలకించేవాడు ఈ దేవుడు ఎవరో తెలుసా? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆసన్నుడు. ఎస్, ఇది మనం
చేతులు పైకెత్తి లేకపోతే కూర్చొని కళ్ళ వెంట కన్నీరు కాస్తూ నాయనా నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈ దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, ఈ దేవుడు పట్టించుకునేవాడు, ఈ దేవుడు ఆదరించేవాడు, ఈ దేవుడు ఆదుకునేవాడు, ఈ దేవుడు స్వస్థపరిచేవాడు. పవర్ఫుల్, జాలి గలవాడు. కానీ ఏది విన్నపం? ఏది నీ దగ్గర నుంచి ఆ రిక్వెస్ట్? ఏది నీ దగ్గర నుంచి ఆ మనమేది? ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవా నా బిడ్డల్ని గొప్పలు చేయి, నా బిడ్డల్ని పనికి మాలిమలుగా చేయొద్దు, నా బిడ్డల్ని తిరుగుబాటులుగా చేయొద్దు, నా బిడ్డల్ని అజ్ఞానులుగా చేయొద్దు, గొప్పలుగా చేయి. చేస్తాడు దేవుడు సాధ్యమైనకి. ఎవరు అనుకున్నారు గొర్రెలు కాసే దావీదు గొప్పడవుతాడని? ఎవరు అనుకున్నారు గాడిదల కోసం వెళ్తున్నారు పశువులు కాసుకునే ఆమోసు ప్రవక్త అవుతాడని? ఎవరు అనుకున్నారు పశువులు కాసుకునే ఆమోసుని పిలిచి ఆమోసు రా ప్రవక్త చేస్తానన్నాడు. గొర్రెలు కాసుకునే వాడిని పిలిచి రా ఇశ్రాయేలు దేశానికి అధిపతిగా చేస్తానన్నాడు. ఆమేన్. మనుషులు పట్టే జాలగా చేస్తానన్నాడు. వారు నడుస్తుంటే వారు కుంటివాణ్ణి లేచి నడమంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అలా ఉంటాయి వ్యవహారాలు. అయితే నీ దగ్గర నుండి విన్నపం వెళ్ళాలి, నీ దగ్గర నుండి ప్రార్థన విన్నపం వెళ్ళాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మొరపెడదామా? తండ్రి నా కుటుంబాన్ని విడిచిపెట్టుకో, తండ్రి నన్ను సిగ్గుపడనీకు. ఈరోజు తలదించుకుంటున్నాను, ఈరోజు సిగ్గుతున్నా, ఈరోజు నెమ్మది లేకుండా ఉన్నా, ఈరోజు దారిద్ర్యంలో ఉన్నా, ఈరోజు నెమ్మది లేని వ్యక్తిగా ఉన్నా, ఈరోజు అనారోగ్యంతో ఉన్నా, ఈరోజు అప్పుల్లో ఉన్నా, నన్ను సిగ్గుపడనీకు తండ్రి. నీ శరణు వచ్చాను తండ్రి, నిన్ను ఆశ్రయించాను. నా బిడ్డలు గాలికి తిరగకూడదయ్యా, నా బిడ్డలు గాలికి తిరగకూడదయ్యా. నా బిడ్డల్ని గొప్పలుగా చెయ్యి తండ్రి, నా బిడ్డల్ని గొప్పలుగా చెయ్యి. వారికి చెయ్యయ్యా, ఆత్మ పూర్ణులుగా చెయ్యయ్యా. లోకములో పాపములో అపవిత్రతలో జీవించేవారిగా మా బిడ్డలు వండుకూడదు నాయన. శరీరాన్ని పాడు చేసుకునేవారిగా కూడదు నాయన. ఇది నా రిక్వెస్ట్, ఇది నా విన్నపము నాయన. తండ్రి మా బిడ్డలు ఈ ప్రాంతంలో చిన్న బిడ్డలు వారు చెడిపోకూడదయ్యా. లోకములో